హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కంపెనీ అకౌంట్స్ కి సంబంధించి ఒక ప్రాబ్లం తీసుకున్నాము. ఈ ప్రాబ్లం ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. బిఎన్ఆర్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 20,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ ఈచ్. సో ఇక్కడ ఒక కంపెనీ ఉంది, బిఎన్ఆర్ కంపెనీ. ఆ కంపెనీ ఏం చేసిందంటే 20,000 షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఎంతకు అంటే 20 రూపీస్ ఈచ్, అంటే దగ్గర దాదాపు 4 lakh రూపీస్ తనకు క్యాపిటల్ అనేది అవసరమైంది. ఆ 4 lakh రూపీ క్యాపిటల్ కోసము తను ఇక్కడ షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అది ఎలా ఇష్యూ చేయడం జరిగింది అంటే 4 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది అప్లికేషన్, రెండవది అలాట్మెంట్, మూడవది ఫస్ట్ కాల్, నాలుగవది ఫైనల్ కాల్. మధ్యలో అవసరమైతే ఇక్కడ సెకండ్ కాల్ కూడా సమ్ టైమ్స్ వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ లో థర్డ్ కాల్ కూడా రావచ్చు. అది కంపెనీ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అలా అప్లికేషన్ అన్నప్పుడు అప్లికేషన్ తో పాటు షేర్ హోల్డర్ ఏం చేస్తారంటే డబ్బులు పంపిస్తారు. డబ్బులు పంపించేసి మాకు ఇన్ని షేర్స్ కావాలి అని అడుగుతారు. సెకండ్ స్టెప్ లో కంపెనీ ఏం చేస్తుందంటే అలాట్మెంట్ చేస్తుంది. అయ్యా మీకు మేము ఇన్ని షేర్స్ ఇస్తూ ఉన్నాము అని అలాట్మెంట్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఆ కంపెనీ ఎవరికైతే షేర్ హోల్డర్స్ కి అలాట్మెంట్ ఇచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన డబ్బులు కూడా తన అవసరాన్ని బట్టి ఇక్కడ వసూలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, కంపెనీ వచ్చేసి బిఎన్ఆర్ కంపెనీ ఇష్యూ 20,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ ఈచ్. అప్లికేషన్ ఎంత అమౌంట్ అడుగుతుంది? 4 రూపీస్. ఇక్కడ 4 రూపీస్ అమౌంట్ అడుగుతుంది. తర్వాత అలాట్మెంట్ ఎంత అడుగుతుంది? 6 రూపీస్ అడుగుతుంది. తర్వాత ఫస్ట్ కాల్ కి ఎంత? 5 రూపీస్. ఫైనల్ కాల్ కి ఎంత అంటే 5 రూపీస్. టోటల్ కలిపితే 20 రూపీస్. ఇకపోతే మనం వీటికి ఏం చేయాలి అంటే మనం జనరల్ ఎంట్రీస్ రాయాలి. జనరల్ ఎంట్రీస్ చాలా సింపుల్ గా ఉంటాయి, జస్ట్ అర్థం చేసుకోవడం ఒకటే మనకు. సో ఒక జనరల్ ఒక్క ఎంట్రీని మీరు అర్థం చేసుకోగలిగితే మిగతా ఈజీగా రాసేచ్చు మిగతా ఎంట్రీస్ అన్ని. సో ప్రతి ఎంట్రీ ఇక్కడ చూడండి, అప్లికేషన్ కి 2 ఎంట్రీస్ వస్తాయి, అలాట్మెంట్ కి 2 ఎంట్రీస్ వస్తాయి, ఫస్ట్ కాల్ కు 2 ఎంట్రీస్ వస్తాయి, అలాగే ఫైనల్ కాల్ కు 2 ఎంట్రీస్ వస్తాయి. 3 కూడా రావచ్చు, 4 కూడా రావచ్చు. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం లో మనకు 2 ఎంట్రీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్లికేషన్ తో పాటు షేర్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు, మనకి అమౌంట్ పంపిస్తూ ఉన్నారు. సో ఆ అమౌంట్ పంపించినప్పుడు మనకు వస్తున్నాయి, అమౌంట్ అనేది వస్తా ఉంది. సో ఫస్ట్ ఎంట్రీ ఏం వస్తుందంటే అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ తీసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అప్లికేషన్ ఉన్నాయి కదా, షేర్ అప్లికేషన్ రూపంలో వస్తా ఉంది. టు షేర్స్ అప్లికేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్స్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? 20,000 షేర్స్ ఇంటూ 4 రూపీస్ అంటే 80,000. ఎంత? 80,000. ఓకే, 80,000 రూపీస్ వచ్చాయి. సో ఇప్పుడు నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ రిసీవ్డ్ ఆన్ షేర్ అప్లికేషన్. మా వీటికి నరేషన్స్ కంపల్సరీ బాగా నీట్ గా రాసుకోవాలి, ఎక్కువగా రాయాలి. 2 లైన్స్ పడుతుంది. ఎందుకంటే కంపెనీ వాడు ఇష్యూ చేసే ప్రతి షేర్ కు ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది, పిన్ టు పిన్ చూసుకోవాలి. కాబట్టి ఇంపార్టెంట్. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ షేర్ అప్లికేషన్ ఫర్ ఎన్ని షేర్స్? 20,000 షేర్స్. ఫర్ 20,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత? 4 రూపీస్. అట్ ద రేట్ ఆఫ్ 4 రూపీస్ ఈచ్. 4 రూపాయలతో 4 రూపీస్ ఈచ్. సో క్లియర్ గా అర్థమయ్యేలాగా మనం రాసుకోవాలి. అట్ ద రేట్ ఆఫ్ 4 రూపీస్ ఈచ్. సో ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ దేని మీద వచ్చింది, దేనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము అంటే ఇది క్యాపిటల్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో పై ఎంట్రీని మళ్ళీ పై ఎంట్రీ ఏమైంది, అమౌంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ షేర్ క్యాపిటల్ కిందికి తీసుకుంటాం. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ మనం వేసేస్తాం. ఎంత? 80,000 రూపీస్. 80,000 రూపీస్. సో ఇప్పుడు దీనికి మనము ఈ 80,000 రూపీస్ ఏం చేస్తున్నాము, అప్లికేషన్ రూపంలో వచ్చిన మనీని షేర్ క్యాపిటల్ కి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. నరేషన్ వచ్చేసి బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్, transferred to share capital account
షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000 షేర్స్ at the rate of 4 rupee each. 20,000 shares at the rate of 4 rupee each. ఇక్కడికి ఒక ఎంట్రీ అయిపోయింది. అంటే అప్లికేషన్ సంబంధించినటువంటి 2 ఎంట్రీస్ అయిపోయినాయి. ఒక అప్లికేషన్ సంబంధించి ఎంట్రీస్ అయిపోయినాయి. మీరు మామూలుగా ఇంటర్మీడియట్ లో స్టార్టింగ్ లో ఒక ఎంట్రీ రాసి ఉంటారు. సపోజ్ రామానో, కృష్ణానో, గోపాలో, గోవిందో బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్, బిజినెస్ కమెన్స్డ్ విత్ బ్యాంక్ అని ఒక ఎంట్రీ వచ్చి ఉంటుంది. అక్కడ మనం ఏం రాసి ఉంటాం స్టార్టింగ్ లో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ గుర్తుంటే ఈ ప్రాబ్లం ఎంట్రీస్ కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఎంట్రీ గుర్తుందా? స్టార్టింగ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అకౌంట్స్ ఏం చేసింటారు? ఎక్స్ స్టార్టెడ్ లేదా ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ లేదా ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నప్పుడు క్యాష్ వస్తా ఉంది కాబట్టి డెబిట్. సో ఎక్స్ ని క్రెడిట్ చేయాలి. ఎక్స్ కి బదులు క్యాపిటల్ అని రాసుకున్నాం అంటే ఎక్స్ క్యాపిటల్ ని క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది బాగా గుర్తుండి ఉంటుంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యాపిటల్ అని కాకుండా షేర్ క్యాపిటల్ అంటున్నాం. క్యాష్ ఇక్కడ ఏమంటున్నాం? క్యాపిటల్ కాకుండా షేర్ క్యాపిటల్ అని అంటున్నాం. ఇక్కడ క్యాష్ కి బదులు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఏం జరుగుతాయి అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకేనా? సేమ్ ఎంట్రీ చూడండి. అక్కడ క్యాష్ రాసుకున్నాం, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ రాసాం. ఇక్కడ క్యాష్ కి బదులు ఏం చేస్తున్నాం? బ్యాంక్ చేస్తున్నాము. క్యాష్ బదులు బ్యాంక్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్. క్యాపిటల్ ఏమైపోయింది? షేర్ క్యాపిటల్ అయిపోయింది. సో ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. సో ఈ కంపెనీకి ఇక్కడ కూడా ఇది అవసరం. ఇక్కడ అప్లికేషన్ రూపంలో వచ్చినా ఇదే ఎంట్రీ, అలాట్మెంట్ రూపంలో వచ్చినా ఇదే ఎంట్రీ, ఫస్ట్ కాల్ వచ్చినా ఫైనల్ కాల్ వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఎంట్రీ ఇదే ఉంటుంది. ఎలా ఉంటుంది ఇప్పుడు నిరూపించుకుందాం. సో ఇప్పుడు ఈ 2 ఎంట్రీస్ ఒకసారి రాసేసుకుంటే దీన్ని మనం రబ్ చేస్తాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఓకే, ఇక్కడ ఏముంది? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఇక్కడ ఏముంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ ఉంది. సో ఇక్కడ జస్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నెరేషన్ తుడిపేస్తాను. నెరేషన్ మీకు అర్థం అయిపోయింది కదా? యాజ్ ఇట్ ఈస్ గా నీట్ గా రాయాలి, ఫుల్ గా రాయాలి. 2 లైన్స్ వచ్చినా పర్లేదు కానీ నీట్ గా రాసుకోవాలి. ఇప్పుడు నెరేషన్ నేను తుడిపేశాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీని సెకండ్ ఎంట్రీని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఏముంది? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ ఏముంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ క్రెడిట్ లో ఉండే షేర్ క్యాపిటల్ ని, డెబిట్ లో ఉండే షేర్ క్యాపిటల్ ని క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ క్రెడిట్ లో ఉంది, ఇక్కడ డెబిట్ లో ఉంది. ఈ షేర్ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి చూడండి? బ్యాంక్. ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ ఎంట్రీలో ఏం మిగిలింది? బ్యాంక్ మిగిలింది. బ్యాంక్ అకౌంట్ డెటార్ డెబిట్ లో ఉంది, బ్యాంక్ అకౌంట్ డెటార్. సెకండ్ లో ఏం మిగిలింది? టు క్యాపిటల్, టు షేర్ క్యాపిటల్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. ఇక్కడ ఉన్న షేర్ అప్లికేషన్ క్రెడిట్ లో, ఇక్కడ ఉన్న షేర్ అప్లికేషన్ డెబిట్ లో. రెండు క్యాన్సిల్ చేసాం. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏం మిగిలింది? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంట్రీ ఏముంది చూడండి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సేమ్ ఎంట్రీనే కదా, కాకపోతే కొంచెం తిప్పించి మళ్ళీ వస్తుంది. ఎందుకు? ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసింది. మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేసినప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నప్పుడు లేదా బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ డైరెక్ట్ గా వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటి? అప్లికేషన్ రూపంలో వస్తా ఉంది, అలాట్మెంట్ రూపంలో వస్తుంది, ఫస్ట్ కాల్ రూపంలో వస్తుంది, సెకండ్ కాల్ రూపంలో వస్తుంది. సో 4 టైప్స్ వస్తుంది కాబట్టి విడగొట్టి రాసినా కూడా ఎంట్రీ అక్కడికే వస్తుంది. సో ఫస్ట్ ఎంట్రీ చూడండి ఎక్కడికి వచ్చింది? ఈ షేర్ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. సింపుల్ ఎంట్రీ. ఓకేనా? ఓకే, ఇప్పుడు సెకండ్ ఎంట్రీలోకి వెళ్దాం. అలాట్మెంట్ దగ్గరికి వెళ్దాం. సో అలాట్మెంట్ ఎంట్రీ రాద్దాం. ఓకే, సో ఇప్పుడు అలాట్మెంట్ డ్యూ ఉంది అంటే అలాట్మెంట్ కి వాళ్ళు ఇంకా ఇవ్వాలా మనకి. సో ఫస్ట్ ఏమో డబ్బులు పంపించేశారు, తీసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు షేర్స్ కావాలి అని. ఇప్పుడు అలాట్మెంట్ అంటే కంపెనీ వచ్చి అయ్యా మేము మీకు ఇస్తాము షేర్లు, మీరు మాకు డబ్బులు పంపించండి అనేది కంపెనీ ఇప్పుడు అడగాలి. సో ఇప్పుడు దానికి ఏం చేస్తాం? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్. అమౌంట్ కూడా చూడండి, అమౌంట్ మారుతుంది కదా, సో అమౌంట్ కూడా చూడిపోద్దాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ మా రెండో అలాట్మెంట్ దానికి ఎంట్రీకి ఇది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత ఇప్పుడు? 20,000 ఇంటూ 6 రూపీస్.
20,000 ఇంటూ 6 ఎంత అవుతుంది? 1,20,000. 1,20,000. 1,20,000. ఓకే, 1,20,000. సో ఇప్పుడు నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ వచ్చిన డబ్బులు రాలా, ఇంకా వాడు మనకి కట్టాల్సి ఉంది. బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ ఎన్ని షేర్స్? 20,000. ఆన్ 20,000 షేర్స్ at the rate of 6 rupees each. 6 rupees each at share allotment. మీరు ఏదన్నా రాయండి, కానీ దానికి రిలేషన్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని షేర్స్, ఎంత అమౌంట్, ఏ సిచ్యువేషన్, ఇది అప్లికేషనా, అలాట్మెంటా, ఫస్ట్ కాలా, సెకండ్ కాలా, ఇది ఇక్కడ కనిపించాలి. నెరేషన్ లో ఎన్ని షేర్స్ కనిపించాలి, ఎంత అమౌంట్ కనిపించాలి, ఇది వచ్చేలాగా నెరేషన్ మీ ఇష్టం వచ్చినట్టు రాయండి. ఒక 2 లైన్లు వస్తుంది, ఖచ్చితంగా రాయండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇంకా రాలేదు, 20,000 షేర్స్ మీద 6 రూపీస్ తో మనకి ఇంకా రావాల్సి ఉంది అని ఒక నెరేషన్, ఒక ఎంట్రీ రాసేసాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పంపిస్తారు, ఇంకా డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు అనేవి ఇక్కడ మనకి ఏమైతే అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టూ ఏ రూపంలో వస్తుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్. నెరేషన్ ఏంటి? బీయింగ్ ఇప్పుడు అమౌంట్ వచ్చేసింది. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ అట్ షేర్ అలాట్మెంట్ ఆన్ ఎన్ని షేర్స్? 20,000 షేర్స్ at the rate of 6 rupees each. నెరేషన్ నీట్ గా రాయాలి. సో ఇక్కడ ఎంత? 1,20,000. సో ఇక్కడ అమౌంట్ డ్యూ ఉందని రాసుకున్నాం, ఇక్కడేమో అమౌంట్ వచ్చేసింది అని రాసుకున్నాం. ఇక్కడేమో అమౌంట్ డ్యూ ఉంది, ఇక్కడేమో అమౌంట్ వచ్చేసింది. ఓకే, ఒకసారి ఇది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ఎంట్రీని మనం ప్రూఫ్ చేద్దాం. దీన్ని కూడా ప్రూఫ్ చేయాలి కదా. సో ఏం చేద్దాం? ఇక్కడ నెరేషన్ తుడిపేస్తా ఉన్నా. సో నెరేషన్ మీరు రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అక్కడ ఏముందో అది నీట్ గా రాయండి. అమౌంట్ కనిపించాలి, చూడండి, షేర్స్ ఎంత కనిపించాలి, షేర్ వాల్యూ ఎంత కనిపించాలి, ప్లస్ అది అలాట్మెంటా, అప్లికేషనా, ఫస్ట్ కాలా అనేది కూడా కనిపించాలి. ఓకే, ఇప్పుడు నేను క్లీన్ చేసేసాను, నెరేషన్ లేదు ఇప్పుడు. సో ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఏముంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్. ఇక్కడ ఎంట్రీ ఏముంది? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇక్కడ చూడండి, డెబిట్ లో ఉండే షేర్ అలాట్మెంట్ ని క్రెడిట్ లో ఉండే షేర్ అలాట్మెంట్ ని క్యాన్సిల్ చేసాం. ఒక డెబిట్ కి ఒక క్రెడిట్ తీసేసాం, మిగిలింది ఏంటి? డెబిట్ లో ఏం మిగిలింది? బ్యాంక్ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? బ్యాంక్ మిగిలింది. బ్యాంక్ అకౌంట్ డేటార్ ఏం మిగిలింది? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు, ఇక్కడ ఏం మిగిలింది? టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది రెండో ఎంట్రీ. రెండో ఎంట్రీలో కూడా మనకి ఏమొచ్చింది? ఫస్ట్ ఎంట్రీకి అదే కదా వచ్చింది, ఫస్ట్ ఎంట్రీకి వచ్చింది, ఇదే వచ్చింది. ఇప్పుడు ఎన్నో ఎంట్రీకి వచ్చింది? సెకండ్ ఎంట్రీకి కూడా ఇదే వచ్చింది. ఏమొచ్చింది? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. సో చూడండి, ఇక్కడ అలాట్మెంట్ తీసేసాం. ముందు ఎంట్రీలో అప్లికేషన్ ని తీసేస్తే మిగిలింది కూడా ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. రెండోసారి కూడా ఏం చేస్తున్నాం? తీసేస్తున్నాం. రెండోసారి కూడా ఇక్కడ ఏం చేసాం? షేర్ అలాట్మెంట్ ని తీసేస్తాం. మిగిలింది ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. మనకు క్యాపిటల్ రావాలి అంతే, క్యాపిటల్ షేర్ హోల్డర్స్ నుంచి రావాలి. ఏ రూపంలో వస్తుంది? బ్యాంక్ రూపంలో వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంట్రీ ఏమో బేసిక్ ఎంట్రీ అదే, తిప్పేసి మళ్ళీ ఏం జరుగుతుంది? మధ్యలో షేర్ అప్లికేషన్ వస్తుంది, షేర్ అలాట్మెంట్ వస్తుంది, ఫస్ట్ కాల్ వస్తుంది, సెకండ్ కాల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. థర్డ్ ఎంట్రీకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు 2 ఎంట్రీస్ అయిపోయినాయి. 2 ఎంట్రీస్ 2 సార్లు ప్రూఫ్ అయిందా? ఇది బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం 3వ ఎంట్రీకి పోతున్నాం. లాజిక్ గా నేర్చుకోండి. ఎంట్రీస్ బై హార్ట్ చేసి నేర్చుకుంటే గుర్తుకు రావు, చేయలేము, కష్టం. లాజిక్ గా నేర్చుకోండి. నేర్చుకుంటే ఎప్పటికైనా గుర్తుంటాయి. బట్ ప్రాక్టీస్ కూడా చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏది కూడా ప్రాక్టీస్ చేయకపోతే రాదు. అకౌంట్స్ చదివేటివి కాదు, చేసేటివి. అకౌంట్స్ అన్నవి చదివేటివి కాదు, చేయాల్సినవి. యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాల్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ కాల్ వచ్చిందా? రాలే. సో ఫస్ట్ కాల్ రావాలి. సో ఫస్ట్ కాల్ రావడానికి ఏముంది? ఫస్ట్ కాల్. సో షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్
డెటార్ ఎంత ఇప్పుడు 5 రూపీస్ తో చూద్దాం. 2 5 10 అంటే 1 lakh రూపీస్. ఎంత 1 lakh to షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చిందా? ఫస్ట్ కాల్ అమౌంట్ రాలా, డ్యూ ఉంది అంటే రావాల్సి ఉంది. చూద్దాం. బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ 20,000 shares at the rate of 5 rupees each at share first call టైంలో 20,000 షేర్స్ పైన 20,000 షేర్స్ పైన 5 రూపీస్ సారీ మా 5 రూపీస్ రావాలి. సో అది మనం ఇక్కడ రాసాం. సో ఇప్పుడు వీళ్ళు పంపించేశారు, షేర్ హోల్డర్స్ మనకు పంపించారు, డబ్బులన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్స్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్ కు డబ్బులు వచ్చినాయి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. ఎంత? 1 lakh. ఇప్పుడు నరేషన్ రాయాలి. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ వచ్చాయి కదా. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 షేర్స్ at the rate of 5 rupees each at share first call. ఓకే, అయిపోయింది. సో ఫస్ట్ కాల్ టైంలో ఇది రావాల్సి ఉంది, ఇది వచ్చేసింది. రావాల్సిన దానికి ఒక ఎంట్రీ రాసాం, వచ్చేసిన దానికి ఒక ఎంట్రీ రాసాం. దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా, మళ్ళీ చేద్దాం. దీన్ని కూడా ప్రూవ్ చేయాలి. నెరేషన్ నీట్ గా రాసుకోండి. 2 lines రాయండి, మీకు ఇష్టం వచ్చిన రీతిలో రాసుకోండి, బట్ అర్థమయ్యేలాగా రాయండి. అక్కడ అలాట్మెంట్ అప్లికేషన్ ఫస్ట్ కాలా సెకండ్ కాలా మెన్షన్ చేయాలి. ఎన్ని షేర్స్ అది మెన్షన్ చేయాలి. హౌ మచ్ రూపీస్ ఎంత అది మెన్షన్ చేయాలి. ఆ 3 వచ్చేలాగా మీ ఇష్టం, ఎట్లయినా నెరేషన్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ప్రూఫ్ చేయాలి కదా, చేసేద్దాం. ఓకే, ఏం రావాలి మనకి? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ రావాలి. చూడండి, ఎంట్రీలు ఏముంది? ఇప్పుడు నెరేషన్ తీసేస్తున్నా. నెరేషన్ దీనికి పని లేదు మనకి. నెరేషన్ మీరు కూడా రాసుకోవచ్చు ఓన్ గా, తప్పేం లేదు. ఎట్లా రాసినా కూడా మీనింగ్ ఒకటేగా రావాలి, నీట్ గా రావాలి, అర్థమయ్యేలాగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమైంది? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. కింద ఏముంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఇక్కడ డెబిట్ లో ఉన్న షేర్ ఫస్ట్ కాల్ కి, క్రెడిట్ లో ఉన్న షేర్ ఫస్ట్ కాల్ ని క్యాన్సిల్ చేసేసాం. ఒక డెబిట్ కి ఒక క్రెడిట్ క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలింది ఏముంది? ఇక్కడ బ్యాంక్ డెబిట్ లో ఉంది. సో బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఏముంది? టు షేర్ క్యాపిటల్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ప్రూవ్ అయిందా? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్, ఎన్నోసారి ప్రూవ్ అయింది? 3వసారి కూడా ప్రూవ్ అయిపోయింది. అంతే కదా. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ డెబిట్ లో ఉన్నదాన్ని ఇక్కడ క్రెడిట్ లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసేసాం. మిగిలింది ఏముంది? ఎంట్రీ. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇప్పుడు ఫైనల్ కాల్ కి వెళ్ళిపోదాం. చాలా ఈజీ. ఇప్పుడు ఫైనల్ కాల్ కి వెళ్తూ ఉన్నాం. సో ఫైనల్ కాల్ కి ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. ఈజీగానే కదా, రాసేయచ్చు కదా. సో ఇప్పుడు పిలుస్తున్నాం ఏమని? సెకండ్ కాల్ కి లేదా ఫైనల్ కాల్. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఏం రాయాలి? అమౌంట్ డ్యూ. బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ ఎన్ని షేర్స్? 20. సేమ్ వస్తుంది. 20,000 into 5 rupees. ఆన్ 20,000 shares at the rate of 5 rupees each at shares final call 1 lakh. ఓకే, ఎంట్రీ అయిపోయింది. ఇక రెండో ఎంట్రీ ఏంటి? మనకు డబ్బులు వచ్చాయి. సో అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటార్. దేని మీద వచ్చాయి డబ్బులు? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఎంత? 1 lakh.
1 lakh. ఓకే, నరేషన్ రాయాలి. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares at the rate of 5 rupees each at shares final call. At shares final call. ఓకే, ఎంట్రీ. సింపుల్ ఎంట్రీస్ అయిపోయింది. లాజిక్ గా చూడాలి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ కాల్ అయిపోయింది. ఫైనల్ కాల్ అంటే ఫోర్త్ కాల్ కి మనం ఎంట్రీ రాసాం. సో ఈ ఫోర్త్ కాల్ ఏమైంది, అమౌంట్ వచ్చేసింది. అంటే ఇంకా ఏమన్నా ఉందా రావాల్సినది అంటే ఇంకేం లేదు. ఎందుకు 20 రూపీస్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత టోటల్. చూడండి, ఇది ఒక 6 + 4 10 + ఒక 5 / 10 అంటే 20 రూపీస్ ఫిల్ చేశారు. అయిపోయింది. అంటే అన్ని కాల్స్ అయిపోయినాయి. ఇంకా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ప్రూఫ్ చేసేద్దామా. సో చూడండి, ఇక్కడ నెరేషన్ క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ కూడా నెరేషన్ తీసేస్తా ఉన్నా. ఓకే, ఇప్పుడు నెరేషన్ వెళ్ళిపోయింది. జస్ట్ ఎంట్రీ చూద్దాం. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఇక్కడ డెబిట్ లో ఉండే షేర్ ఫైనల్ కాల్ కి, ఇక్కడ క్రెడిట్ లో ఉండే షేర్ ఫైనల్. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఒక డెబిట్ ని ఒక క్రెడిట్ ని తీసేసాం, రెండు ఒకటే కాబట్టి. ఇక మిగిలింది ఏంటి, బ్యాంక్ అకౌంట్ డేటార్. చూడండి, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఫోర్త్ టైం ఎంట్రీ వచ్చేసిందా. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్న ఎంట్రీ, ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు, క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది బాగా గుర్తుంటుంది. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ కి బదులు ఏమొచ్చింది, బ్యాంక్ వచ్చింది. క్యాపిటల్ కి బదులు ఏమొచ్చింది, షేర్ క్యాపిటల్ వచ్చింది. వర్డ్ మారింది, జస్ట్ వర్డ్ మారింది. క్యాష్ బదులు బ్యాంక్ వచ్చింది, క్యాపిటల్ బదులు షేర్ క్యాపిటల్ వచ్చింది. అంతేగాని మొత్తం ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమీ మారలేదు. సో ఎంట్రీస్ ని లాజిక్ గా నేర్చుకోండి, ఈజీగా నేర్చుకోండి. బై హార్ట్ చేసి నేర్చుకుంటే మాత్రం గుర్తుండవు. నీట్ గా నేర్చుకోండి, బాగా నేర్చుకోండి, లాజిక్ గా నేర్చుకోండి. సో కొంచెం టెక్నిక్ గా 1, 2, 3 సార్లు బాగా ఒక 10 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి, మీకు ఎంట్రీస్ చాలా బాగా గుర్తుండిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాచ్ చేస్తూ ఉండండి. 1కి 10 సార్లు చూడండి వీడియోస్. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.